పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. బాలు బాలు ఏంటి శశి, ఏమైంది? బాలు, డాడీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇంటికెళ్ళి చూస్తే ఇంట్లో కూడా లేరు బాలు. అదేంటి శశి, ఎక్కడికి వెళ్ళారు? అదే కదా నాకు అర్థం కావడం లేదు. నాకు భయంగా ఉంది బాలు. భయం ఎందుకు? నా భయం అంతా మీ తమ్ముడు ఆదిత్య గురించే. రామ్ని కాపాడింది ఆదిత్య కదా, అతనికి డీటెయిల్స్ మొత్తం తెలుసుంటాయి. రామ్ మీద అటాక్ చేయించింది మా డాడీ అని తెలిసి ఆయన ఏదైనా చేశాడేమో బాలు. వాడంత ధైర్యం చేయలేడు శశి. అయ్యో, ఆదిత్య గురించి నీకు తెలియదు బాలు. రామ్ అయినా ఆలోచిస్తాడేమో కానీ ఆదిత్య అస్సలు ఆలోచించడు. అంతకు ముందు కూడా మా డాడీ కాళ్ళు విరగొట్టాడు, గుర్తుందా నీకు? నా మీద చేయి చేసుకున్నందుకు రామ్కి వార్నింగ్ ఇద్దామని మా డాడీ అనుకుంటే ఇప్పుడు ఏకంగా మా డాడీకి ప్రాబ్లం వచ్చి పడింది. శశి, నువ్వేం టెన్షన్ పడకు, ఆదిత్య రాగానే అడుగుదాంలే. అమ్మా అమ్మా, బాగా ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అదిగో బాలు, ఆదిత్య వచ్చినట్టున్నాడు, మాట్లాడదాం పదా. చాలమ్మా చాలు. చాలమ్మా. అమ్మా, మీరందరూ భోంచేశారా? చేశావురా. రామన్నయ్య తిన్నాడా అమ్మా? బ్రతిమాలితే ఏదో తప్పదన్నట్టు కాస్త తిన్నాడు. అమ్మా, అన్నయ్యని కాస్త కనిపెట్టుకుని ఉండాలమ్మా. ఇప్పుడిప్పుడే సీత వదిన జ్ఞాపకాల నుంచి బయటపడేలా లేడు. నాతో ఇది వరకట్లా మాట్లాడట్లేదమ్మా. మనమే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నేను వాణ్ణి ఒక కంట కనిపెట్టుకుని ఉంటున్నాన్రా. అన్నయ్య నీతో మాట్లాడకపోయినా నువ్వు మాత్రం వాడికి తోడుగా ఉండు. తప్పకుండా ఉంటానమ్మా. నేనుండగా అన్నయ్యకి ఏ ప్రాబ్లం రాదు, రాకూడదమ్మా. అవునరా, అన్నయ్య మీద దాడి చేసిన వాళ్ళు ఎవరో ఏంటో తెలిసిందా? తెలుసుకున్నానమ్మా. ఎవర్రా వాళ్ళు? అసలు ఎందుకు అన్నయ్య మీద దాడి చేశారు? వాళ్ళెందుకు దాడి చేసినా నేను మాత్రం వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పానులే అమ్మా. మళ్ళీ జన్మలో అన్నయ్య జోలికి రాకుండా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాను. అసలు ఇంతకీ ఎవర్రా ఆ పని చేసింది? ఆ యదో గురించి నీకెందుకులే అమ్మా, నేను చూసుకుంటాను కదా. మళ్ళీ అన్నయ్య జోలికి రావాలన్న ఆలోచన కూడా రాకుండా ట్రీట్మెంట్ ఇచ్చాను. ఇలాగే అన్నయ్యని జాగ్రత్తగా కాపాడుతూ ఉండరా. ఇంట్లో అయితే నేను చూసుకుంటాను. బయట మరి నువ్వే అన్నయ్యకి తోడుగా ఉండాలి. తప్పకుండా అమ్మా. బాలు, ఆదిత్య మాటలు విన్నావు కదా, వాడే మా డాడీని ఏదో చేసుంటాడు. నాకు మొదటి నుంచి ఆదిత్య మీదనే అనుమానంగా ఉంది. నా అనుమానమే నిజమైంది. అసలు అసలు మా డాడీని ప్రాణాలతో ఉంచాడో లేదో అని భయంగా ఉంది బాలు. శశి, ఏడవకు, ఏం కాదులే. అయినా వాడు మీ డాడీ ప్రాణాలు తీసేంత ధైర్యం చేయడు. నీకు తెలియదు బాలు, ఆదిత్య చాలా మూర్ఖుడు.
నన్ను ఆ రోజు కొండ మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి తోసేసి చంపాలని చూశాడు. ఆ రోజు రామ్ వచ్చి ఆపి నన్ను కాపాడాడు. లేదంటే ఆ రోజు నా ప్రాణం పోయేది. సొంత అల్లుణ్ణి నీ మీద రామ్ చేసుకుంటే చూసి తట్టుకోలేక మా డాడీ బెదిరించాలని అనుకున్నారు. కానీ చివరికి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళు. శశి ప్లీజ్ ఏడవకు. అంకుల్కి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. లేదు వాళ్ళు. ఆదిత్య అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడంటే డాడీని ఏదో చేసే ఉంటాడు. మళ్ళీ నేను మా డాడీని చూడగలుగుతానో లేదో తెలియడం లేదు.